వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు. జూన్ 4వ తేదీకి ముందే రాజీనామాలను ఆమోదింపజేసుకుని ఉంటే చిత్తశుద్ధి తెలిసేదన్నారు. నారాయణతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రానికి ఏమన్నా వనగోరేది ఏమైనా ఉందంటారా? రాజీనామా వల్ల ప్రత్యేక హోదా రావాలి, బై ఎలక్షన్ రావాలి. బై ఎలక్షన్ జరిగితే అందులో మీరు ప్రజల్లో మీకున్న సత్తా ఏంటో, మీకున్న పలుకుబడి ఏంటో మీరు రుజువు చేసుకోవాలి. ఇవాళ రాజీనామా చేస్తే ఒకవేళ ఆమోదించినా కూడా ఎలక్షన్లు రావు. దేనికి వచ్చిన ఈ రాజీనామా? ఇది రాజీనామా అనేది ముందు నుంచి మేము చెప్తున్నాం. రాజీనామాలన్నీ కూడా డ్రామాలే. ఇవన్నీ కూడా కుమ్మక్కు రాజకీయాలు. ఇవాళ మోడీ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వం మీకున్న అండర్స్టాండింగ్ ఇది. ఇవాళ మీరు 2 నెలలు అయింది రిజైన్ చేసి, 2 నెలలుగా మీరు రిజిగ్నేషన్స్ ఆమోదింపజేయడం కోసం మీరు చేసిన ప్రయత్నం ఏంటి? మీరు ఏదైనా ఒక చిన్న ప్రయత్నమైనా మీరు సుమిత్రా మహాజన్ గారి స్పీకర్ గారి పోడియం దగ్గరికి వెళ్ళి బైఠాయించాలా, ఇంటి ముందు ధర్నా చేయాలా, ప్రధానమంత్రి గారికి రిపోర్ట్ చేయాలా? వీళ్ళెవరు కూడా మీ రాజీనామాను ఆమోదించకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలా? మాకు రాజీనామాలు చేసాము, మాకు ఆమోదించట్లేదు, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మా యొక్క ఉద్దేశం నెరవేరట్లేదు అని చెప్పి మీరు పోరాడాలా? 2 నెలలుగా మీరు పోరాడకుండా నిర్ణీత సమయం దాటిపోయింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చే అవకాశం లేదంటారా? ఉప ఎన్నిక ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. సంవత్సరం వ్యవధి కావాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కి ప్రిపేర్ చేయడానికి 6 మంత్స్ ముందుగా నోటీస్ ఇవ్వాలి. ఎలక్షన్లకి జరగడానికి 6 మంత్స్ ముందు అయినా జరగాల. అంటే టోటల్గా సంవత్సరం పైనే ఉండాలి తప్ప సంవత్సరం లోపు ఉంటే మాత్రం బై ఎలక్షన్లు వచ్చే అవకాశం లేదు. ఇవాళ రోజున బై ఎలక్షన్లు రాకుండా మీ రాజీనామాలు ఆమోదిస్తే ఏంటి, ఆమోదించకపోతే ఏంటి? ఇవాళ మీరు చిత్తశుద్ధి ఉంటే 2015 నుంచి మీరు రాజీనామా అంటున్నారు. మీరు ఆ రోజున రాజీనామా చేస్తే మీలో నిజాయితీని మేము కూడా గౌరవిస్తాం. 2015 నుంచి అనేక కట్ ఆఫ్ డేట్లు ప్రకటించారు, అనేక సార్లు రాజీనామా చేస్తున్నామన్నారు. మీడియా అంతా కూడా మీరు నిలదీసి మీరు రాజీనామా చేస్తున్నారు, చేయలేదు ఏంటని అడిగితే రాజీనామాలు చేయకపోవడం అనేది మేము పార్లమెంట్లో పోరాడాల్సుకున్నామన్నారు ఒకసారి. రెండోసారి ఏమన్నారు, మాకు ఎలక్షన్ స్ట్రాటజీ ఉంటుంది, మాకు రాజకీయాలు ఒక స్ట్రాటజీ ఉంటుంది, స్ట్రాటజీ ప్రకారంగా మేము ఫాలో అవుతూ ఉంటాం, దానికి రాజీనామాలు అనే దాని గురించి మేము ఎప్పుడు కూడా మేము అంత కమిట్మెంట్ అవ్వము, మేము రాజీనామా చేసే ఉద్దేశం మాకు ఇప్పుడు లేదు అని చెప్పి మళ్ళీ తేల్చి చెప్పారు. అంటే సంవత్సరం టైం ఉంది, ఖచ్చితంగా ఎలక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. లేదు, అవకాశం లేదు. ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు మొదలైంది జూన్ 4వ తారీఖున, ఇవాళ జూన్ 6వ తారీఖు. అంటే జరిగిపోయి సంవత్సరం పీరియడ్ జరిగిపోయి 2 రోజులు జరిచిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం గడువు కావాల్సిందే. గతంలో రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికల కమిషన్ ప్రకారంగా వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారంగా సంవత్సరం టైం కావాల్సిందే. టైం లోపు ఎలక్షన్ జరగవు. ఇవాళ వాళ్ళ రాజీనామాలు ఆమోదించినా ఆమోదించకపోయినా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. మళ్ళీ ఎన్నికలు రావు. ఎన్నికల్లో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళే ఎంపీలుగా, కొత్త ఎంపీలు వచ్చే వరకు వాళ్ళే ఎంపీలుగా కొనసాగుతారు. కాబట్టి ఈ రాజీనామాలు అనేది ముందు నుంచి మేము చెప్తున్నట్టుగా అవి డ్రామాలే. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 2 నెలలు అయిన రాజీనామాలు చేసి 2 నెలలుగా ఏ ప్రయత్నం చేయలేదు రాజీనామాలు ఆమోదించడం కోసం. ఇవాళ రోజున సుమిత్రా మహాజన్ గారు సంవత్సరం గడువు దాటిపోయిన తర్వాత పిలిస్తే ఇవాళ రాజీనామా చేసే ఉపయోగం ఏంటి? దానివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, ఆమోదించిన ఉపయోగం లేదు, రాజీనామాలు చేసిన ఉపయోగం లేదు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో పూర్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.